మా అమ్మకి రూట్ కెనాల్ చేస్తుంటే ఏడ్చింది బాగా పెద్ద పెద్దగా అరిచింది. వద్దు, వద్దు అని. నేను గూడా అక్కడే కూర్చొనున్నాను. నాకైతే ఏడుపొచ్చింది మా అమ్మని అలా చూసి. సో, వెల్కమ్ టు గ్రేసెస్ గెలాక్సీ. మా అమ్మకు ఒక 1 వీక్ నుంచి బాగా టూత్ పెయిన్ ఒస్తా ఉంది. అది బాగా పుచ్చిపోయిందనమాట. సో, అందుకని ఇదివరకు ఇక్కడే ఈ స్మైల్ డెంటల్ హాస్పిటల్‌లోనే మా అమ్మ పన్ను తీపిచ్చుకుంది. సో, బాగా నొప్పి లేకుండా జాగ్రత్తగా తీశారంట. అందుకని మళ్ళీ అక్కడికే వెళ్ళాము. డాక్టర్ ఆ టూత్ చూసాక రూట్ కెనాల్ చేయాలి అని చెప్పారు. కానీ రూట్ కెనాల్ చేసేది మాత్రం వేరే మేడం అని చెప్పారు. వేరే మేడం అంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ ఏమో అనుకున్నాను. బట్ చూడటానికి మాత్రం ఆమె చాలా చిన్నమ్మాయిలాగుంది. తను చాలా హార్డ్‌గా చేసిందనిపించింది. నాకైతే మా అమ్మ అరిచిన అరుపులకి నాకు చాలా భయమేసింది. వద్దమ్మా, వద్దమ్మా అని అరిచింది పెద్ద పెద్దగా. సో, ఆమె మాత్రం అయిపోయిందమ్మా, అయిపోయిందమ్మా అని ఎందెందో చేసింది. అసలు అనస్థేషియా ఇచ్చినాక గూడా అంత పెయినుందంటే నాకేమో ఆమె కరెక్ట్‌గా చేయలేదనిపిచ్చింది. అంటే ఎక్స్‌పీరియన్స్ లేకపోతే అంతే ఉంటదేమో. ట్రీట్మెంట్ అయిపోయాక మా అమ్మ ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. పాపం ఏడ్చి, ఏడ్చి మొహమంతా వాచిపోయింది. ఇంకా క్యాప్ పెట్టించుకోవడానికి నెక్స్ట్ వీక్ రమ్మన్నారు మెజర్‌మెంట్‌కి.